హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజు మేము మష్రూమ్స్ కర్రీ చేయబోతున్నాము. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ మష్రూమ్స్ కర్రీ చేస్తారంట. నేనైతే ఎప్పుడూ చేయలేదు. మా వదిన ఈ కర్రీ చేయబోతుంది. ఎలా చేస్తుందో చూద్దాం. మరి ముందుగా ఈ మష్రూమ్స్ ఇలా ఉన్నాయి, సీల్ చేసి ఫ్రీజర్లో స్టోర్ చేసి ఉంచుతారంట. దీనికైతే ఎక్స్పైరీ 3 డేసే ఉన్నది. మనం వెంటనే షాప్ నుంచి తీయగానే, సూపర్ మార్కెట్లో నుంచి తీయగానే వీటిని చేసుకోవాలి. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవద్దు. ముందు క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా చాలా ముఖ్యం. దీన్ని ఎంత నీట్గా కడిగేసి వాటిని దాని తర్వాతనే కుక్ చేయాలంట. ఫస్ట్ వాటర్లో వేసి దాని మీద కొంచెం మట్టి అవన్నీ క్లీన్ చేస్తుంది. ప్రతిదానికి కొంచెం మట్టిలాగా అలా ఉన్నది. దాన్ని మొత్తం ఇలా క్లీన్ చేస్తుంది వాటర్లో వేసిన తర్వాత. చాలా మెత్తగా తడిగా ఉన్నాయి. ఫ్రీజర్లో స్టోర్ చేయడం వల్లనే బాగుంటాయి అంట. మనం ఇంట్లో పెట్టినా కూడా ఇలా ఫ్రీజర్లోనే స్టోర్ చేసుకొని ఉంచుకోవాలంట. ఇలా ఒకసారి కడిగేసింది మొత్తం. తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ మళ్ళీ వేరు తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తుంది. దాంట్లో కొంచెం సాల్ట్ వేసింది, ఆ వాటర్లో వేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తుంది. డీప్ క్లీన్ ముఖ్యం దీంట్లో. లేకపోతే క్లీనింగ్ ప్రాపర్గా క్లీన్ చేయకుండా వండితే స్టమక్ అప్సెట్ అవ్వడం అలాంటివి జరుగుతాయంట. సో వీటిని క్లీన్ చేసి తర్వాత కుక్ చేసుకోవాలి. దీంట్లో సాల్ట్ వేసి అలా పెట్టి ఉంచింది. వీటిపైన కొంచెం లేయర్ లాగా ఒక చిన్న పొర ఉన్నది. ఆ పొర తీసేసి వండుకోవాలి. అన్నిటికీ అంతే ఉంది. చిన్న ఉల్లిపాయ మీద పొట్టు ఉన్నట్టు ప్రతి మష్రూమ్కి అలా పొట్టు తీసేసి అన్నీ నీట్గా తీసి పక్కన పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలంట. ఈ మష్రూమ్స్ని కొంచెం లైట్ తీసుకున్నాం, కానీ దీంట్లో చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నేను అదే సెర్చ్ చేసి చూశాను ఎన్ని మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయంటే. శాకాహారులకైతే ఇది ఎంతో మంచి బెస్ట్ ఫుడ్ అని చెప్పాల్సిందే. ఎందుకంటే వాళ్ళు మాంసాహారం తినరు కాబట్టి మాంసాహారంలో ఉండాల్సినవన్నీ దీంట్లో ఉన్నాయి. ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ చాలా 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 ఉన్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నాయి. కాబట్టి శాకాహారులు దీన్ని ఖచ్చితంగా తీసుకోవాలంట. అది వండేటప్పుడు స్మెల్ కానీ, ఆ ఫీల్ కానీ, ఆ టేస్ట్ కానీ సేమ్ నాన్ వెజ్ లివర్స్ లేకపోతే గిజర్ట్స్ తిన్న ఫీలింగే వస్తుంది. ఆ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. కొంచెం మసాలా అవన్నీ సేమ్ దాంట్లో మనం నాన్ వెజ్ ఫ్రై ఎలా చేస్తామో అలా వేసుకొని చేసుకోవాలి. గ్రేవీగా కావాలంటే గ్రేవీగా చేసుకోవచ్చు, ఫ్రైలా కూడా చేసుకోవచ్చు. మేమైతే ఎక్కువ మంది ఉన్నామని కొంచెం ఇంట్లో ఎక్కువ మంది ఉండేసరికి ఆనియన్స్ ఎక్కువ కట్ చేసి దాంట్లో వీటిని వేసి చేసామన్నమాట. మామూలుగా అలా మష్రూమ్స్ కొన్ని అవి వేసుకొని దాంట్లో కొన్ని ఆనియన్స్ వేసి ఫ్రైలాగా చేసుకుంటే సూపర్ ఉంటుందంట. సేమ్ మనం నాన్ వెజ్ లివర్స్ ఫ్రై చేసుకొని ఎలా తింటామో ఆ టైప్లో ఉంటుందంట. ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసింది. మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. దీంట్లోకి ఇప్పుడు మనం కర్రీలోకి కావాల్సినవి మెయిన్ ఆనియన్స్, మిర్చి అన్నమాట. వీటిని కూడా కట్ చేసుకొని పెట్టుకుంది తను. ఇప్పుడు ఆయిల్, ఒక కడాయిలో ఆయిల్ వేసేసి ఫస్ట్ కొంచెం పోపు దినుసులు, కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి పోపులాగా చేసిన తర్వాత మష్రూమ్స్ మాత్రం ఈ కడాయిలో మష్రూమ్స్ ఫ్రై చేస్తుంది కొంచెం ఫస్ట్. ఎందుకంటే మష్రూమ్స్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుందంట. మష్రూమ్స్ వేయగానే దాంట్లోంచి వాటర్ కొంచెం బయటకు వచ్చి మనం సొరకాయ, బీరకాయ వేసినప్పుడు ఎలా వస్తుందో ఆ టైప్లో వస్తుందంట. అన్ని ఆనియన్స్లో వేసినప్పుడు సరిగ్గా ప్రాపర్గా కుక్ అవ్వనట్టు అనిపించలేదంట. అందుకే ఇలా ఫస్ట్ మష్రూమ్స్ని కొన్ని ఆనియన్స్ వేసి దీంట్లో ఫ్రై చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ పక్కన వేరే కడాయి పెట్టి అందులో ఆనియన్స్ మళ్ళీ కర్రీలాగా దాన్ని ప్రిపేర్ చేస్తుంది. రెండు ఎట్ ఏ టైంలో చేసినప్పుడు ఆనియన్స్ ఏమో అటువైపు కుక్ అవుతున్నాయి, దీంట్లోనేమో ఆనియన్స్ ఫ్రై చేస్తుంది. రెండు ఒకే టైంలో కుక్ అవ్వవు కాబట్టి పక్కన పెట్టుకుంది. ఇది మామూలుగా కొంచెం కర్రీ అయితేనేమో ఒకే దాంట్లో సరిపోతుంది,
కాకపోతే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మేము పక్కన వేరే దాంట్లో చేసాము. ఇలా వాటర్ బయటకు వచ్చింది కాసేపటికి. అన్ని ఆనియన్స్లో వేసినప్పుడు అది అంత బాగోదంట. ఇప్పుడు ఆనియన్ కర్రీ చేస్తుంది పక్కన. ఈ ఆనియన్స్ వేగి కొంచెం దగ్గర పడ్డాక మంచిగా వేగిన తర్వాత వాటిని దీంట్లో షిఫ్ట్ చేయొచ్చంట. చూద్దాం ఎలా చేస్తుందో. సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మగ్గుతుందటగా. ఉల్లిగడ్డలు మీద వేస్తారండి. ఇది కొంచెం మగ్గాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి వాటర్ కంటెంట్ మొత్తం తగ్గిపోయింది. మష్రూమ్స్ ఇందులో వేసేసింది. ఈ కుక్ అయిన ఆనియన్స్లో ఈ మష్రూమ్స్ కూడా కుక్ అయినాయి. ఈ రెండు కలిపి దీంట్లో వేసింది. ఇప్పుడు ఇంకా కాసేపు వీటిని ఇలా ఫ్రై చేసి కొద్దిసేపు తర్వాత మనం అన్నిట్లో వేసుకున్నట్టే కారం, ఉప్పు, మసాలాలు వేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుందంట. ఈ మష్రూమ్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివంట. గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకి ఎంతో మంచిదంట. ఒకసారి మీరు కూడా సెర్చ్ చేసి చూడండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మష్రూమ్స్లో. ఈ ఆనియన్స్, మష్రూమ్స్ అన్నీ కొంచెం దగ్గర పడి ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసి అందులో మనకి రుచికి సరిపడా కారం వేసింది. కారం కొందరు స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పిల్లలు తింటారు కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. కారం, ఇప్పుడు ఉప్పు ఇవన్నీ వేసి కాసేపు మగ్గనివ్వాలి. రెండు కలిపి మగ్గిన తర్వాత లాస్ట్లో మనం గరం మసాలా వేసుకొని దించేసుకోవాలి. చాలామంది టమాటో ప్యూరీ లాగా కూడా వేస్తున్నారు, జ్యూసీగా క్రీమీ టెక్స్చర్ రావడం కోసం. అలా కొందరేమో టమాటో వేసి చేస్తున్నారు. ఫ్రై లాగా కావాలనుకున్న వాళ్ళు ఇవన్నీ ఎక్కువ ఆనియన్స్ వేయకుండా ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. మేమైతే ఇలా చేసాము, ఆనియన్స్ ఎక్కువ వేసి. మా వదిన అయితే ఇలా బాగుంటుందని చెప్తుంది. చూద్దాం మరి ఎలా ఉంటుందో టేస్ట్ అయితే. చూసారా, ఇలా మొత్తం కుక్ అయిపోయింది. దీంట్లో లాస్ట్లో గరం మసాలా వేసింది. ఇక ఆల్మోస్ట్ ఇక అయిపోయినట్టే కర్రీ. అంతే అండి, ఎంతో టేస్టీ మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా తినేద్దాం. మా అల్లుడు అయితే అసలు ఆగట్లేదు. ఫస్ట్ కొంచెం చూద్దాం, టేస్ట్ చూద్దాం అంటున్నాడు. ఇద్దరం కలిసి ఇలా ఒక మష్రూమ్స్ ప్లేట్లో పెట్టుకొని తింటున్నాం. ఒక మష్రూమ్ అయితే తిని చూస్తున్నాను నేను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చాలా బాగుందండి ఈ కర్రీ. కనుక మీరు ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.